ట్రైన్లలో ఒక మనిషి వైద్య రీత్యా, ఉద్యోగ రీత్యా, విద్య కోసమని అనేక అవసరాల కోసం ఒక పేదవాడు ఆశ్రయించేది రైళ్ళు. సో ఆ రైళ్లలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 2 బోగీలను మనం ఇప్పటికి కొనసాగిస్తూ ఉన్నారు. జనాభా మాత్రం 50 రెట్లు పెరిగింది. సో ఆ 2 బోగీలలో సాధారణ ప్రజానీకం ఎక్కడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా సందర్భాల్లో చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉన్నటువంటి పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ క్రమంలో ప్రధానమంత్రి గారికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల విజ్ఞప్తి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం మహబూబాబాద్ నుంచి మొదలుపెట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రానికి కూడా వెళ్ళి రావడం జరిగింది. సో మన అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ రైళ్లలో 5 సాధారణ బోగీలు పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆకాంక్షని, కోరికని, విజ్ఞప్తిని ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేస్తూ ఈరోజు మహబూబాబాద్లో జరిగే కార్యక్రమానికి మనకు మానుకోట బిడ్డ, అందరూ కూడా గౌరవించేటువంటి బిడ్డ, అట్లాగే బండ వెంకన్న మంచి గాయకుడు, సినిమా పాటలు రాసినటువంటి వ్యక్తి, వీరిద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. సో వారిని ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించడం జరిగింది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ సామాజికవేత్త మంచి అంటే ఈ యొక్క సాంఘిక దురాచారాలపై కావచ్చు, ఇంకా చాలా విషయాలపైన తనదంటూ శైలిలో గొప్ప ఉద్యమించే వ్యక్తి డాక్టర్ పరిక్మల అశోక్ కుమార్ సార్ ఈరోజు దేశంలో జనాభా పెరిగిన రీత్యా వాస్తవానికి 20 ఏళ్ల నుండి ఎక్స్ప్రెస్ రైళ్లలో అవే జనరల్ 2 బోగీలను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామందికి సౌకర్యవంతమైనటువంటి భారతదేశంలో చాలా పెద్ద రవాణా వ్యవస్థ రైలు రవాణా వ్యవస్థ. కాబట్టి ఈ రైలు రవాణా వ్యవస్థలో 5 బోగీలను వేస్తే జనరల్ బోగీలను జనాభాకు పెరిగినట్టుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్క పేదవాడికి సహజమైనటువంటి ప్రయాణం కొనసాగుతున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో రైళ్లలో 5 బోగీలను పెట్టాలని దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కోటి ఉత్తరాల కార్యక్రమం కావచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడే 2-3 రాష్ట్రాల్లో కూడా సారు ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారి ఒక మంచి పరిణామం వైపు పయనిస్తుందని ప్రధానమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రైలుకు 5 జనరల్ బోగీలను కేటాయించాలన్నటువంటి గొప్ప సంకల్పంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసేందుకు జబర్దస్త్ రాజమౌళిగా నేను, అలాగే మంచి సింగర్ మహబూబాబాద్ గారు, ఈ దరిదాపు కొన్ని వేల క్యాసెట్లలో 40 సినిమాల్లో పాడినటువంటి నా మిత్రుడు బండ వెంకన్న, ఈరోజు స్టాఫ్ అందరూ సార్ కూడా డేవిడ్ సార్ గారు కూడా ఈ ఉద్యమంలో తన వరకు భాగస్వామ్యమై ముందుకు వస్తాము. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఈ యొక్క కార్యక్రమం వైపు బలంగా మన విషయాన్ని తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వం అనుకున్న పనిని సాధించి పెట్టే విధంగా మనం ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తాము. అందరికీ నమస్కారం. మంచి సామాజికవేత్త ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అక్కడ వాడిపోయే గొప్ప మనసున్న వ్యక్తి. ఏ కలెక్టర్ వచ్చినా ఫస్ట్ మేమైతే ఎందుకంటే కళాకారులు కాబట్టి ఎక్కడ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్న ప్రతి కలెక్టర్ సార్ని, పరిపాలన అశోక్ సార్ని తప్పకుండా ఇన్వైట్ చేసేది. ఎందుకంటే అటువంటి గొప్ప గుణము, అటువంటి గొప్ప సేవాభావం ఉన్న వ్యక్తి సారు. ఆ సారి వాళ్ళకి ఒక గొప్ప కార్యక్రమానికి నన్ను ఉన్న జబర్దస్త్ రాజమౌళి మరి తీసుకొచ్చి దీనిపైన మనం కూడా మాట్లాడితే బాగుంటుంది. అంటే మేము కూడా నిజంగా చాలా హ్యాపీగా కొందరు చెప్పిన వెంటనే వచ్చేసాం. అదేంటంటే భారతదేశంలో జనాభా రోజుకి పెరుగుతుంది. రోజుకు 80 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు రైళ్లలో. కానీ ఇప్పటికీ ముందు ఒక జనరల్ ఇంజన్ దగ్గర వెనక ఒక జనరల్ బోగి మాత్రమే ఉంచి చాలా ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివి జరగొద్దని ఒక గొప్ప ఆలోచనతోటి పరిపాలన అశోక్ సారు, డేవిడ్ సారు మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చింది. మరి దానికి మనమందరం కూడా సపోర్ట్ చేసి దీన్ని సాధించుకునే వరకు మనం ఉద్యమం కొనసాగించాలని తెలియజేస్తూ, ఒకప్పుడు ప్యాసింజర్లు చాలా ఉండే, ఇప్పుడు ప్యాసింజర్లు అన్నీ రద్దు అయిపోయినాయి. రామగిరి బోదాంది రామ బాణం లెక్క, రాపిల్ల బోదాము స్టేషన్ల రైలెక్క, రాపిల్ల బోదాము స్టేషన్ల రైలెక్క, సింగరేనున్నది సీతమ్మ జడ లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క, కాజీపేటల కూత పెడుతుంది
కాజీపేటల కూత పెడుతుంది బండి మల్హర్ష బయలుతూ ఉంటది రామగిరి పోతాంది రామబాణం లెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలు లెక్క రాపిల్ల పోదాము స్టేషన్లో రైలు లెక్క సింగరేంద్రది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క హెచ్చు తగ్గులు లేవు ఈ రైలు బండ్లకు భద్రంగా చేర్చేను ఇళ్లకు భద్రంగా చేర్చేను ఇళ్లకు జాతి మతము లేదు భేదభావము లేదు అందరొకటే రైలు బండ్లకు అందరొకటే రైలు బండ్లకు అందరిని తన పిల్లలంటది అందరిని తన పిల్లలంటది రైలు కడుపున మోసుకెళ్తూ ఉంటది రామగిరి పోతాంది రామబాణం లెక్క రాపిల్ల పోదాము స్టేషన్ల రైలు లెక్క రాపిల్ల పోదాము స్టేషన్లో రైలు లెక్క సింగరే ఉన్నది సీతమ్మ జడ లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క బయలెళ్ళిపోతాంది గోదావరి నది లెక్క అంత గొప్పగా తక్కువ పేదలకు ఉపయోగపడే రైలు బండ్లను రద్దు చేసిండ్రు ఎంత అంటే తక్కువ ఖర్చుతోటి ఎంతో తక్కువ సమయంలో తొందరగా చేరుకునే విధంగా మరి ఇది పేద ప్రజల మీదనే పెద్ద భారం కాబట్టి దీనిపైన గొప్ప ఉద్యమం చేపట్టిన పరిపాలన అశోక్ సార్కి డేవిడ్ సార్కి ప్రత్యేక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను.